అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 12వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అందుకే వైషుని పెళ్లి చేసుకున్నా కదా! మరింకా ఎందుకు మేఘన కోసం ఆలోచన చేయటం అని నాకనిపిస్తోంది. సరే ఇది చెప్పు వైషుని ఇంకొక కంపెనీలో ఎందుకు జాయిన్ చేయలేదు? మేనేజర్‌ని బ్రతిమిలాడి మరి ఎందుకు ఇక్కడే జాయిన్ చేశావు? తనొక్కటే ఎక్కడైనా జాబ్ చేస్తుంది కదా! ఎలా వదిలేస్తానురా దాన్ని? ఇంకా ఎక్కడైనా ఉండలేదు ఒక్కతే. ఆమె ఇక్కడ ఉంటే మేఘన బాధపడుతుంది. అది నీకెప్పుడూ అనిపించలేదా? అది అది ఆలోచించలేదు నేను. అదే మరి తన ప్రేమతో నిన్ను మార్చుకుందేమో అని చెప్తాడు వైషు గురించి. అంతెందుకు ఇప్పుడు కూడా మేనేజర్ పిలిచి ఏదో వర్క్ ఇస్తే ఒక్క సెకండ్ అందరిని టెన్షన్ పెట్టేసింది. అమ్మో! భయంగా ఉంది. ఎలా చేయాలి? ఒక గంటలో ఇవ్వమన్నారు. బావ లేడు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని హడావిడి చేసేసింది. నేను వెళ్ళి వైషుని కామ్ డౌన్ చేసి మీ బావ లేడు ఓకే. కానీ అతను నువ్విక్కడ వర్క్ చేయగలవని నమ్మకంతో నిన్ను జాబ్‌లో జాయిన్ చేశాడు. అలాంటిది నువ్విప్పుడు ఈ చిన్న వర్క్ చేయలేకపోతే మేనేజర్ దగ్గర మీ బావ మాట రాదు అని అన్నానంతే. సరే నేను చేస్తానని వెళ్ళింది. ఆమెలో ముందున్న భయం, టెన్షన్ రెండూ లేవు. వాటి స్థానంలో ఆమెకది చేయాలనే పట్టుదల వచ్చింది. నాకు తెలిసి మేనేజర్ ఇచ్చిన టైం కన్నా త్వరగానే తన పని చేస్తుందనిపిస్తోంది. వెళ్లి చూద్దామా అని అడుగుతాడు రోహిత్. వెళ్తారు. అప్పటికి ఆమె మేనేజర్ రూమ్‌లో ఉంటుంది. ఆమె కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె అంత కంగారు పెట్టింది అందరినీ. మరి ఒక 3 మినిట్స్‌కి బయటకొచ్చిన వైషు డల్‌గా ఫేస్ పెడితే ఏమైందని బాధగా అడుగుతుంది కరుణ. డల్‌గా చూస్తూ నేను చేసిన వర్క్ సార్‌కి నచ్చిందట అని పెద్దగా చెప్తుంది. నీ ఎంకమ్మ టెన్షన్ పెట్టావు కదా అని అనగానే హగ్ చేసుకుంటుంది. అందరూ నవ్వుతారు. వెనకే ఉన్న అర్జున్, రోహిత్ అంతే చూస్తూ ఉంటారు. చూసావు కదా నీ పవర్ అంటాడు రోహిత్ భుజం తడుతూ. ఫ్రెండ్స్ అంటే ఇంతేనేమో అనిపిస్తుంది అర్జున్‌కి. రోహిత్‌ని హగ్ చేసుకొని వదులుతాడు అర్జున్. ఇప్పుడు వెళ్ళి కలిసొద్దామా అనేలోపే అక్కడికి వెళ్తాడు అర్జున్. ఓరిని ద్రోహి అనుకొని వెళ్తాడు అతడు కూడా. అర్జున్‌ని చూసి అతని ముందుకు వెళ్ళి బావా తెలుసా నేను మేనేజర్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేశానని అబ్బురంగా చెప్తుంది. ఆమె కళ్ళల్లో ఆనందం మరియు అతని మీద ఉన్న ప్రేమ మొదటిసారి స్పష్టంగా కనిపిస్తుంది అర్జున్‌కి. నిజానికి చూస్తున్నాడు ఇప్పుడే అతను ఆమె ప్రేమని. ఇదివరకు చూశాడు కానీ ఇంతలా గమనించలేదు. ఇప్పుడు ప్రేమ తప్ప ఇంకేం కనిపించడం లేదు. సరే కూల్ ఇది ఆఫీస్. ఇలా అరిస్తే ఎలా చెప్పు అనగానే సైలెంట్ అయ్యి సరే సరే సారీ అని వెళ్ళి తన ప్లేస్‌లో కూర్చుంటుంది. అతని ముఖంలో ఏ భావం ఉందో ఈసారి ఆమెకు తెలియదు స్పష్టంగా. ఎందుకో మరి అతను మేఘన ఏదో మాట్లాడిన తర్వాత ఇంకా ఆ మూడ్‌లోనే ఉన్నాడనుకుని ఇంక కదిలించదు. ఆమె సడెన్‌గా సైలెంట్ అయితే అతనికి విషయం అర్థమవుతుంది. లంచ్ టైంలో అందరూ కలిసి లంచ్ చేస్తారు. యాక్చువల్‌గా మేఘన ఇంకొక బ్యాచ్. అర్జున్, రోహిత్ వాళ్ళ బ్యాచ్ వేరు. అందులో రోహిత్, కరుణ, అమూల్ ఇంకా హరిణి ఉంటారు. మేఘన ఫ్రెండ్స్ వేరే ఉన్నారు. అర్జున్‌కి తనతో ముందు నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అర్జున్ బ్యాచ్‌తో కలవదు. అలాగే అర్జున్ బ్యాచ్‌కి ఆమెతో కంప్లైంట్స్ లేవు. కానీ ఎందుకో మేఘన బ్యాచ్‌తో వాళ్ళకి సెట్ కాలేదని వదిలేశారు. రేయ్ ఆ అమ్మాయి భలే ఉందని వైషుని చూపిస్తూ చెప్తాడు. మేఘన బ్యాచ్‌లో ఒక అబ్బాయి. అది వచ్చే నా అర్జున్ని నాకు కాకుండా చేసిందని వాపోతుంది మేఘన. అవునా మేఘ అని ఆమె పక్కనే కూర్చుంటాడు. ఏదో ఒకటి చెయ్యాలిరా. వైషుని దూరం చేసి నా అర్జున్ని నేను దక్కించుకోవాలి. చూద్దాం ఏదైనా ప్లాన్ చేస్తాను. ఏముంది అదే డ్రగ్ తీసుకుంది అని నిజం వాళ్ళ గ్రూప్‌లో తెలిస్తే చాలు. వాళ్ళే ఆమె మీద ఊస్తారు. అదే కదా! కానీ వద్దు ఇదంతా అందరికీ చెప్తే అర్జున్ హర్ట్ అవుతాడు. అలా ఏం చేయొద్దని చెప్తుంది. సరే నువ్వేం కంగారు పడకు. తనని మా స్టైల్‌లో ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్తాడు ఇంకో ఫ్రెండ్. ఓకే మీ మీద నాకు నమ్మకం ఉందని చెప్తుంది మేఘన. అందరూ లంచ్ చేస్తారు. హ్యాండ్ వాష్‌కి వెళ్ళిన వైషు అక్కడ డోర్‌కి అడ్డంగా ఉన్న అబ్బాయిని చూసి తప్పుకోండి అని అడుగుతుంది. నీకు డ్రగ్స్ అలవాటు ఉందంట కదా! నా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. వస్తావా అని అడుగుతాడు. ఆమె షాక్ అయ్యి కళ్ళల్లో నీళ్లు తిరిగితే చుట్టూ చూస్తుంది. ఆమెలో అసహనం, కళ్ళల్లో నీళ్లు ఆగవు. చెంపల్ని జారిపోతూ ఉంటే ఇదంతా అతనికి ఎలా తెలుసనే ఆలోచన. అంతలోనే భయం. నోట మాట రాదు. అడుగు ముందుకు కదలదు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మేనేజర్‌కి కంప్లైంట్ ఇస్తాను అని గట్టిగా చెప్పి వెళ్ళబోతుంది కన్నీరు తుడుచుకొని. అంతలోనే ఇంకొకడు అర్జున్‌కి ఇలాంటి మరదలుందా అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని ధైర్యం తెచ్చుకొని అనగానే ఆమె చెయ్యి పట్టుకోబోతాడతను. ఆమెని అతని చెయ్యి తాకేలోపే అర్జున్ ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుంటాడు. అది చూసి ఆమె అర్జున్ పక్కకు వెళ్తుంది. ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకెవరి దగ్గరైనా వెయ్యండి. తన జోలికొస్తే ఊరుకోనని చెప్తున్న అర్జున్ కళ్ళు ఎర్రగా మారతాయి. అది చూసిన ఆ అబ్బాయిలు భయంతో పారిపోతారు. అతను వెళ్ళాక ఆమెను చూసి ఇలా సైలెంట్‌గా భయపడుతూ ఉంటే అందరూ భయపడతారు. ధైర్యంగా కొట్టేలా ఉండాలని ఆమె ముఖం పట్టుకొని చెప్తాడు. అలాగే అని తల ఊపుతుంది. ఏమైంది ఫేస్ అలా ఉంది? ఏడ్చావా ఏమైనా అని అడుగుతాడు. లేదు బావ కాస్త భయం వేసిందని చెప్తుంది అతను పట్టుకొని. ఆ నిజం వాళ్ళకెలా తెలిసిందో మరి. అర్జున్ పొరపాటున కూడా చెప్పడు ఫ్రెండ్స్‌కి చెప్పలేదు. ఖచ్చితంగా మేఘన పనే అని అనిపిస్తుంది వైష్ణవికి. ఇది మేఘన చేసిందని అర్జున్‌కి తెలియకుండా ఆమె జాగ్రత్త పడుతోంది. అందుకే ఆమె బయట పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే ఆమెతో పాటు అతన్ని కూడా లాగుతారు. అది ఆమె భరించలేదు. ఆమెను దూరం జరిపి ఏమైందని కంగారుగా అడిగితే కళ్ళు గట్టిగా మూసి తెరిచి ఏం లేదు బావ భయమేసింది అంతే అని కవర్ చేస్తుంది.
వాడేవైనా అన్నాడా నిన్ను అని కోపంగా అడుగుతాడు. అదేం లేదు, భయంగా ఉంది అంతే బావ అని చిన్నగా చెప్తుంది. నేనున్నాగా పద అని తీసుకొని వెళ్తాడు. ఆమె అందరిలో కూర్చొని ఉన్న ఎందుకో అందే మాట పదే పదే వినిపిస్తుంది వైషుకి. ఎందుకే ఇలా చేశావు? నీకేమైనా పిచ్చా? ఎందుకు తెలిసి ఆ డ్రింక్ తాగావు? పిచ్చా నీకు? ఎలా ఇప్పుడు అని కంగారు పడుతూ తల పట్టుకున్న పవిత్రను చూసి బావకి మెసేజ్ చేయాలి. నా మొబైల్ ఇవ్వు అని తీసుకుంటుంది. అప్పుడు పెడుతుంది ఆ మెసేజ్ వాళ్ళ బావకి. కాల్ చేసి మనం ఇక్కడ ఉన్నది అంతా చెప్పు, కానీ నేనే కావాలని డ్రింక్ తాగానని చెప్పకు అని స్థిరంగా చెప్తుంది. అది విన్న పవిత్ర ఆమె చెంప పగలగొడుతుంది. పిచ్చా నీకు? ఏం చేశావో నీకు తెలియడం లేదు. ఇది నా వైషు కాదు. ఏదైనా అనుకో. ఇప్పుడు బావకి కాల్ చేసి చెప్పకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను పవి అని బెదిరిస్తుంది. నిన్ను ఏమీ అనలేకపోతున్నానని కాల్ చేస్తుంది పవిత్ర. అది గుర్తు రాగానే ఆమె కళ్ళలో నీళ్ళాగవు. ఆమె చేసింది తెలిసే చేసింది. కానీ ఎవడో అదంతా చెప్తూ ఉంటే ఇప్పుడు తెలుస్తోంది ఆమె చేసింది ఎంత పెద్ద పొరపాటో. భరించలేక వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది. అక్కడే కూర్చొని బోరున ఏడుస్తుంది. ఆమె కోరుకోలేదు ఇలాంటి జీవితం. నిజానికి అతని ప్రేమనే గెలిపించి ఆమె వాళ్ళకి దూరంగా వెళ్ళి ఒంటరిగా బ్రతికేయాలని అనుకుంది. దానికోసం తను అన్ని సన్నాహాలు చూసుకుంది కూడా. అక్కడే జాబ్ తెచ్చుకోవాలని అనుకుంది. కానీ ఆ రోజు ఆమె నిర్ణయం అంతా మార్చేసింది. తొందరపడిందో, ఆశపడిందో ఇప్పుడు ఈ క్షణం ఆమెకసలు నచ్చడం లేదు. కాసేపటికి ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయి వర్క్ చేస్తోంది. ఆ రోజు నార్మల్‌గానే అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రేపిలా చేద్దామని మేఘన టీమ్ ఒక ప్లాన్ వేస్తారు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక కూడా వైషు డల్‌గానే ఉంటుంది. ఏమైందని అర్జున్ అడిగినా చెప్పదు. ఆమె మూడ్ మార్చాలని మూవీకి తీసుకొని వెళ్తాడు. అదయ్యాక డిన్నర్ చేసి ఇంటికి వెళ్తారు. మామూలుగానే ఉన్నానని ఆమె యాక్ట్ చేస్తుంది. అది అతనికి తెలుస్తుంది. ఇంటికి వెళ్ళేలోపే ఆమె అతని మీద వాలి నిద్రపోతుంది. ఆమెను తీసుకొని వెళ్ళి బెడ్ మీద దింపి అతను వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు. సారీ బావ, తప్పలేదు. ఇప్పుడు నువ్వు ఏమైందని కారణం అడిగితే నేను చెప్పలేను. అలాగే నీకు దగ్గరవ్వలేను అని కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తుంది. ఆమె పక్కనే చేరి ఆమెను చుట్టుకొని నుదుటి మీద ముద్దు ఇచ్చి ఏమున్నా నాకు చెప్పాలి కదే, ఎందుకిలా దాస్తున్నావు దెయ్యం? ఆమె పెదవుల్ని అందుకుంటాడు. నిద్రలోనే ఉన్న ఈ 2 పెదవుల్ని ముద్దాడుతున్నప్పుడు నాలో నాకు ఏదో తెలియని ఫీలింగ్ ఎంత బావుంటుందో తెలుసా? నీ ప్రేమ మొత్తం నాకు తెలిసిపోయినట్టు, మళ్ళీ అంతే ప్రేమ నీకు తిరిగిస్తున్నట్టు అనిపిస్తుంది దెయ్యం. ఎంతగా మార్చేస్తావే నన్ను అని మరి చిరుముద్దు అద్ది ఆమె పెదవుల మీద అద్ది ఆమె గుండెలో తలదాచుకొని నిద్రపోతాడు. అతని మాటలు విని నవ్వుకుంటుంది. నెక్స్ట్ డే ఇద్దరూ లేచి ఫ్రెష్ అయితే వైషు కాఫీ అర్జున్ చేతిలో పెడుతుంది. ఈ కాఫీ అసలు బాలేదు దెయ్యం అని చిరాగ్గా మొహం పెడితే, లేదు బావ బాగానే కలిపాను అని ఆమె తీసుకొని టేస్ట్ చేస్తే బావుంది కదా అని చెప్తుంది. ఇప్పుడు బావుంటుందిలే ఇవ్వు అని తీసుకొని తాగుతుంటే ఆ బావ నిన్ను అని అతని వెనక పడకపోతే ఆ కాఫీ పక్కన పెట్టి పరిగెడతాడు. ఆమె అందకుండా పారిపోతూ ఉంటే ఆమె పట్టుకోవాలని వెళ్తుంది. ఇలాగే ఇంట్లో ఇద్దరు ఆడుకునే రోజులు గుర్తొస్తాయి. ఇద్దరికీ ఒక్కసారిగా ఇద్దరూ ఆగిపోతారు. అతడు బాల్కనీలోకి వెళ్తే ఆ కప్ తీసుకొని ఆమె వెళ్తుంది. అది అతని చేతిలో పెడుతుంది. అది తీసుకుని ఆమెని ఒడిలోకి లాక్కుంటాడు. ఆమె చేతిలో కప్ పెట్టి తాగించు అంటే ఆమె తాగిస్తే భలే ఉండేవి కదా బావ పాత రోజులు. అవును దెయ్యం, నిన్ను భలే ఆడుకునేవాడిని. నువ్వేమో నా మీద నాన్నకి కంప్లైంట్ చేసేదానివి. మామయ్య నిన్నే తిట్టేవారు కదా. నాన్న ఎప్పుడు నీకే కాదు అందరూ నీకే సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళ సపోర్ట్ చూసి నీకు అల్లరి ఎక్కువయింది. ఆమె తల మీద మొట్టికాయ వేస్తూ చెప్తాడు. ఆమె పూర్తిగా అతడి వైపు తిరిగి అవును బావ, అయినా నీకేం, అమ్మ నీకే సపోర్ట్ చేస్తుంది. మరి అందరూ నీకే సపోర్ట్ ఉంటారా ఏంటి? నేనేం తప్పు చేయలేదు కాబట్టే ఉండాలి అంటూ కాఫీ ఆమె తాగుతుంది. అబ్బా నువ్వేం చేయలేదని నువ్వు కాదు మేం చెప్పాలి. చెప్పు అయితే అంటుంది కాఫీ అతని నోటి ముందు పెడుతూ. ఒక సిప్ వేసి చెప్పనా అని కొంటెగా చూస్తాడు. అక్కర్లేదు బావ ఆమెను దగ్గరికి లాక్కొని. ఎందుకే? నేను నిన్ను లవ్ చేయలేదు. నీకులాగా నేను నిన్ను లవ్ చేస్తే సరిపోయేది కదా. ఈ గోల లేకుండా. బావ కోపంగా చూస్తుంది. నీకుతో నా మీద ప్రేమ పుట్టినప్పుడు నాకెందుకు కలగలేదు? అప్పుడు ఆ మేఘన ఇంత బాధపడేది కాదు. అతన్ని చూసి ఎక్కువ ఆలోచించకు బావ. ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అది నీకైనా, నాకైనా, మేఘనకైనా. నీతో నాకేం బాధ లేదు వైషు. కానీ మేఘన గురించే నా బాధంతా. ఆమెని ఎక్కువ చేసి తనని తక్కువ చేస్తున్నాడు. అయినా అతని మొదటి ప్రయారిటీ ఎప్పుడూ మేఘననే. అది ఆమె మార్చలేదు. అన్నీ సర్దుకుంటాయి బావ అని ఆ కప్పుని కింద పెట్టి లేవబోతుంటే ఆపేసి నాకెందుకు చెప్పలేదు నీ ప్రేమ గురించి? అబ్బో చెప్తే మేఘనని వదిలేసి నన్ను చేసుకునేవాడివా ఏంటి? చేసుకున్నానుగా. హలో నువ్వు చేసుకోలేదు బాబు. నేను చేసుకున్నా అన్నీ పోట్లాడుతుంది. అవును నువ్వే చేసుకున్నావు. అందుకేనేమో నచ్చేస్తున్నావు నాకు రోజు రోజు అంటూ ఆమె నడుముని గిల్లాడు. బావ ఎటు వెళ్ళినా ఇటే వస్తావా? ఎందుకో ఇటే రావాలని ఉంది. టైం అవుతుందని చెప్తుంది. వెళ్ళొచ్చులేవే అని ఆమెను తీసుకొని బెడ్రూమ్‌లోకి వెళ్తే బావ ఇది టూ మచ్, ఆల్రెడీ టైం అయింది. పిచ్చి వేషాలు వేయకు పద వెళ్దామని ఆమె లేవబోతే ఆమెను ఆపేసి ప్లీజ్ వైషు అని ఆమె మీద చేరిన అతడిని చూసి కళ్ళు మూసేస్తుంది. బావ లేట్ అవుతుంది.
అసలు మీకు మీటింగ్ ఉందని గుర్తు చేస్తుంది కళ్ళు మూస్తే. నైట్ డ్రామా వేశావుగా తప్పదు కానీ అని ఆమెని చుట్టుకుపోతాడు. ఆమె మౌనంగా మారిపోతుంది. ఆమె నిద్ర నటించిన విషయం అర్జున్‌కి అర్థమైందని ఆమెకు తెలిసింది. ఇద్దరూ కూడా లేట్‌గానే వెళ్తారు. కారులో వెళ్తూ ఎందుకే నిద్ర నటించావు? బావ అదేం లేదు అన్నీ తీసుకుంటాను. చూడు నీ వల్ల లేట్ అయిందని అర్జున్ భుజం మీద కొడుతూ ఉంటుంది. ఆమెను చూసి ఏం కాదులే లేటయినా బావుంది కదా అని కన్ను కొడతాడు. నీకు సిగ్గులేదు బావ. దేనికి మేడం నీ దగ్గర అస్సలు లేదు పోయింది. ఇన్‌ఫాక్ట్ ఉండకూడదని ఏదో చెప్పబోతున్నా అతని నోరు నొక్కేసి ఇంక చాలు పద అని లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందని చూపిస్తుంది. ఆ డోర్ ఎదురుగా ఉన్న మేఘనకి వీళ్ళ నవ్వులు చూసి ముఖం మాడిపోతుంది. ఆమెను చూసి అర్జున్ నోటి మీద ఉన్న చేయి తీస్తే ఆమె దాటి వెళ్తారిద్దరూ. ఈరోజు మీటింగ్ ఉంది. నువ్వు అటు ఇటు తిరగకుండా ఒకచోట ఉండి వర్క్ చేసుకో. ఎవరు ఏమన్నా నాకు చెప్పు. మేమెవ్వరం ఉండము. ఏవైనా దాచినా, ఏడ్చినా ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు అర్జున్. అలాగే బావ అని వెళ్తారు. ఏంటి అర్జున్ లేటుగా మీటింగ్ టైం అవుతోందిరా త్వరగా బాస్ చంపుతున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ పనుండి లేట్ అయిందనగానే పొరపోతుంది వైష్ణవికి. వైషు ఏమైంది వాటర్ తాగు అని బాటిల్ ఇస్తుంది కరుణ. ఏమైంది పొద్దున్నే ఎవరు తలుచుకుంటున్నారు? ఇంకెవరు? పొద్దున్నే నన్ను ఆడుకున్నాడుగా నా మొగుడు అని తిట్టుకుంటుంది. అర్జున్ నవ్వుతూ ఉంటే ఒళ్ళు మండుతుంది వైష్ణవికి. ఇంకా అర్జున్ అన్నీ సెట్ చేస్తూ ల్యాప్‌టాప్ తీసి చూస్తూ ఉంటే వైషు నేనేమైనా హెల్ప్ చేయాలా బావా అని అడుగుతుంది. ఇదిగో ఈ పెన్ డ్రైవ్‌లో డేటా నా ల్యాప్‌టాప్‌లోకి సెండ్ చేసివ్వు అని ఏదో ఫైల్ చూస్తూ చెప్తాడు. అలాగే అని చేస్తుంది. అతని సీట్‌లో కూర్చొని అది గమనించిన మేఘన అటు వెళ్లి వైషు పక్కన కూర్చొని అసలు నువ్వెందుకిక్కడ జాయిన్ అయ్యావు? అని అడుగుతుంది. అప్పుడే అటు వచ్చిన అర్జున్ మేఘనని చూసుకోకుండా వైషు అయిపోయిందా? ఆ ల్యాప్‌టాప్ ఇటివ్వు అని అంటే ఆమె ఇస్తుంది. అందులో ఉన్న ఫైల్ చూసి నా బంగారమే నువ్వు అని అంటూ తిరిగితే ఎదురుగా మేఘన ఉంటుంది. అది చూసి అతని స్మైల్ ఆగిపోతుంది. మళ్ళీ వెంటనే నువ్వు సూపర్ వైషు వెళ్ళి నీ వర్క్ చేసుకో ఇంకా అని ఆమెకు చెప్పి మేఘన వైపు తిరిగి ఎందుకు నా కోసం ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు నీ గురించి ఆలోచించు మేఘన అని తనకి ఉచిత సలహా ఇస్తాడు. అబ్బో! చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. ఏం చేశానని నాకింత పెయిన్ ఇచ్చావురా మేఘన ప్లీజ్ నేను ఇంతగా వద్దంటున్నా కూడా వెంటపడే అవసరం నీకు లేదు. నీకేం తక్కువ? చాలా మంచివాడే దొరుకుతాడు. నాకు నువ్వే కావాలి అర్జున్. ఆమె పంతం చూసి నాకు టైమవుతోంది. మీటింగుంది. బాయ్ అని లేచి వెళ్ళిపోతాడు అర్జున్ మీటింగ్‌కి. అందరూ అటే వెళ్తారు. కొంతమందికే మీటింగ్ ఉండడంతో అర్జున్ బ్యాచ్ ఇంకా మేఘన వెళ్తారు. వైష్ణవి ఒక్కతే ఉండి భయంగా ఉన్నా ఏమవుతుందిలే అని ధైర్యం తెచ్చుకొని వర్క్ చేస్తుంటుంది. ఎవరిని పట్టించుకోదు. కాసేపటికి ఆమె పక్కన ఎవరో ఉన్నట్టనిపించి చూస్తే ఎవరూ కనిపించరు. మళ్ళీ వర్క్‌లో మునిగిపోతుంది. ఒక నిమిషానికి ఆమె చెయ్యి పట్టుకుంటుంది. ఒక చెయ్యి సార్ అని లేస్తుంది పైకి. ఎక్కువ స్టాఫ్ ఉండరు అక్కడ. ఎదురుగా ఉన్న చరణ్‌ని చూసి సార్ ఏంటిది అంటే అబ్బా! ఎందుకు కంగారు కూర్చో ఇక్కడెవరూ లేరు కదా! నేను చెప్పేది విను అంటే ఏం వినాలని భయంగా వస్తుంది ఆమె స్వరం. అది చూసి రెచ్చిపోతూ నువ్వు భలే ఉంటావు తెలుసా! నీకేం కావాలంటే అది అడుగు ఇస్తాను. కానీ నాకు నువ్వు కావాలి. ఒక నైట్ మొత్తం నాకే కావాలి చెప్పు నీకేం కావాలంటే అది ఇస్తాను అని అంటున్న అతని మాటలకి ఆమె నరాలు తెగిపోతున్నాయి. ఆమెనలా చూస్తున్నారు అనే ఊహ భరించలేకపోతోంది. బాధ, భయం అన్నీ కన్నీరుగా మారిపోతే ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళబోతే ఇంక ఎవరూ హెల్ప్ చేయలేరని అర్థమైన వైషు ఒక్కసారిగా అతని చెయ్యిని విదిలించి అతని చెంప పగలగొడుతుంది. అది ఎక్స్‌పెక్ట్ చేయని చరణ్ షాక్‌లో ఉంటాడు. సిగ్గులేదురా నీకు? నీ బుద్ధి ఎలా ఉందో అందరూ అలాగే ఉంటారని అనుకుంటున్నావా? ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేస్తే నా బావ దాకా కూడా వెళ్ళను నేనే చంపేస్తా గుర్తుంచుకో. మాట వరకే అని ఊరుకున్నా అవి దాటి ఏదైనా చెయ్యాలనుకుంటే నా అంత చెడ్డది ఎవరూ ఉండరు. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎలా పడితే అలా తిరిగేవాళ్ళు మీ దగ్గర ఉన్నారు. కావాలంటే వాళ్ళని అడుగు రమ్మని. నా దగ్గర ఇలాంటి వేషాలు వేస్తే ఈసారి అందరిలో కొడతాను గుర్తుపెట్టుకో. ఆమెని అలా చూసిన చరణ్ ఏమీ చేయలేక వెళ్ళిపోతాడు. అక్కడే కూర్చొని బాధగా ఉంటుంది. మళ్ళీ అర్జున్ వస్తాడని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లంచ్ టైం అయిపోయాక వస్తారు. ముందు మేఘన వస్తుంది. రావడమే వైష్ణవి దగ్గరికి వెళ్ళి చరణ్‌ని తీసుకొని ఏంటి నా ఫ్రెండ్‌ని కొట్టావా? అని అడిగి చెయ్యెత్తబోతే మేఘన చెయ్యి పట్టుకొని ఆపుతుంది. సిగ్గులేదే నీకు? డ్రగ్ తీసుకొని నీ బావ పక్కలో పడుకొని అర్జున్‌ని మోసం చేశావని అంటుంది. ఒక వెకిలి నవ్వు నవ్వి నువ్వే కదా నా గురించి అందరికీ చెప్పావు అని అడిగితే కంగారుగా నేనా? నేనేం కాదని నసుకుతుంది. కంగారు పడకు. నేనేమి బావతో చెప్పను. ఎందుకంటే బావ ముందు నువ్వెలా ఉన్నా నాకు అనవసరం కానీ అతడు లవ్ చేసిన నీకు మచ్చ పడితే తట్టుకోలేడు. అందుకే చెప్పలేను. అయినా నా బావ నా ఇష్టం. నీకెందుకు? నేనేదైనా చేస్తాను. ఇంకా మాట్లాడితే ఇకపైన నీతో మాట్లాడను కూడా మాట్లాడడు. చూస్తావా? అని ఛాలెంజ్ చేస్తుంది. ఎంత ధైర్యం నీకు? అంటే నాకేం భయం. నేనేం తప్పు చేయలేదు నీకు భయపడటానికి. నువ్వే ఇకపైన నా జోలికి రాకపోతే బెటర్ అని చెప్తుంది. వస్తే ఏం చేస్తావ్? అయినా నీ మాట విని అర్జున్ నాకు
దూరమవుతాడా? మాట్లాడడం మానేస్తాడా? అని అడుగుతుంది. చూస్తావా? చూపిస్తాను చూడు అని అంటూ వైష్ణవి చెప్తుంది. చూద్దామని ఛాలెంజ్ చేస్తుంది. వెళ్తున్న ఆమెను చూసి చిటిక వేసి వెనక్కి తిరిగి నా గురించి కాదు, ముందు నీ గురించి ఆలోచించు. ఏదైనా అయితే నీ పరిస్థితి ఏంటో అని. నా బావ ఎంత మంచివాడో. తేడా వస్తే అంతే మూర్ఖుడు. నీకు తెలియదేమో జాగ్రత్త. నన్నే బెదిరిస్తావా? అని వెళ్ళబోతే చరణ్ ఆపి ఆమెను తీసుకొని వెళ్తాడు. ఎందుకురా ఆపావు? అది ఎలా వాగుతుందో చూసావా? అది అంత కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది అంటే ఏదో ఉంది మేఘన అని చెప్తాడు. ఆమె ఆలోచనలో పడుతుంది. మీటింగ్ అయ్యి అర్జున్ వాళ్ళు వస్తారు. ఆమెను చూసి తేడాగా అనిపించినా మళ్ళీ నార్మల్‌గా మాట్లాడడంతో ఏమీ అడగడు. అందరూ లంచ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? అని అడుగుతుంది వైషు. ఏయ్! నీకు తెలియదు కదా! అని స్టార్ట్ చేస్తుంది. కథ ఇంకా ఉంది. మరి మేఘన, వైష్ణవిల ఈ ఛాలెంజ్‌లో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? అసలు మేఘనని ఉద్దేశించి వైష్ణవి నేనే తప్పు చేయలేదని అంటుందంటే మరి తప్పు మేఘన చేసిందా? అర్జున్‌కి ఎవరికి సొంతం? వైష్ణవికా? మేఘనకా? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.